కొంతమంది తల్లిదండ్రులు ఎట్లున్నారంటే, కొడుకులు ఏదైనా బిజినెస్ పెట్టి లాస్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని అప్పులైనా, లేదా ఏదైనా వ్యవసాయం చేసి ఏదైనా ఆర్థిక పరిస్థితి బాగా చెడిపోయిందనుకోండి అతనికి. అతను ఏదైనా డబ్బులు మనకి ఇది ఉంది కదా నాన్న, ఇది అమ్మేషు, ఇది నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను అప్పులు తీర్చుకుంటా అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఇవ్వరు. నేను ఇప్పుడే ఆస్తి పంపకాలు చెయ్యను, నేను ఇవ్వను, మీరు తర్వాత నన్ను చూసుకుంటారో లేదో అని ఒక ఉంటుంది. సరే నువ్వు మొత్తం ఇవ్వకపోయినా కొంచెమైనా ఇచ్చి ఆయనకు ఆ అప్పులో నుంచి కొంచెం బయటపడేయచ్చుగా, వేయరు. ఆయన ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక ఏమైనా చేసుకొని చనిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా మళ్ళీ మొదలు పెడతారు, నాకు చెప్తే నేను చేసుకుంటుండేగా, నేను చూసుకుంటుండే కదా అని చెప్తుంటారు. అసలు మనిషి బ్రతుకున్నప్పుడు చెప్పినప్పుడు పట్టించుకొని వీళ్ళు చనిపోయిన తర్వాత ఇవన్నీ మాటలు ఎలా మాట్లాడాలనిపిస్తుంది? నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా, నీకు ఎంత పొలాలు ఉన్నా కానీ నీ పిల్లల కోసమే కదా. నీ పిల్లలకు అవసరానికి పనికిరాని ఆస్తి వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంత ఉంటే ఏం లాభం? వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు తల్లిదండ్రులకే చెప్పుకుంటారు. కాబట్టి మీరు ఏ విషయమైనా వాళ్ళు చెప్పినప్పుడు వినండి, వాళ్ళ బాధను తీర్చడానికి ప్రయత్నించండి. అప్పుడే కదా మీరు తల్లిదండ్రులు అవుతారు. తర్వాత అవి చేయకపోతే మీరు వేస్టే కదా. ఆ పిల్లల్ని కని వేస్ట్, వాళ్ళని పెంచి వేస్ట్, వాళ్ళ ప్రాణాలు మీ ముందటనే పోతే చూస్తూ కూర్చోవడం వేస్ట్. తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్టే.